హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే శిల్పారామం లేవండి. అయితే ఫ్రెండ్స్ శిల్పారామం చూస్తాను కానీ వచ్చామన్నమాట. అయితే మా మేడం గారు, నేను, ఇంకొక అన్న, తెల్లగారు ఉన్నారు కదా, ఆ సార్ మేమందరం వెళ్ళాం అనమాట. అయితే బయట చర్చించుకుంటున్నాము. టికెట్స్ తీసుకోవాలని చెప్తున్నారన్న. అయితే సరే అని టికెట్లు తీసుకోవడానికి అయితే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. టికెట్స్ అయితే తీసుకొని లోపలికి ఎంట్రన్స్ అయ్యాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళగానే ఇది ఎంట్రన్స్ లో అయితే ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసేసి ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళాము. చెట్లు అంతా పచ్చగా చాలా బాగున్నాయి. ఒక సైడ్ చూస్తుంటే గార్డెన్ అనుకుంటా. ఇదంతా బాగా నీట్గా ఉంది. వెళ్ళే దారి పక్కనే ఉందన్నమాట. పూలు అన్ని చక్కగా నీట్గా ఉన్నాయి. చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ముందుకైతే ఆ మటుకు బాగా నీట్గా చేసి పెట్టారు. ఇదైతే ఆర్చ్ లాగా ఉంది చూసారు కదా. నాకైతే పెళ్లి మండపాలప్పుడు పెట్టే ఆర్చ్ టైప్ నాకు గుర్తొచ్చేసింది, అలంకరించింది. తర్వాత ఇక్కడ అంతా షాపింగ్స్ అన్ని ఇటు సైడ్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే వాటర్ లో బోటింగ్ చేయడానికి అయితే ఉంది ఫ్రెండ్స్. దానికోసం అని మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. అయితే ఫ్రెండ్స్ బోటింగ్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ దారిలో కూడా చాలా ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. మట్టి కుండలు, మట్టి పాత్రలు అన్ని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే కొన్ని మోడల్స్ అన్ని తయారు చేసి పెట్టినవి అన్నమాట. ఇక్కడ అక్కడ నుంచి ఏదో అక్కడికి బోటింగ్ దగ్గరికి వెళ్ళడానికి వంతెన మీద నడుచుకుంటూ సరదాగా వెళ్తాం అనమాట. ఇది దాటి వెళ్ళాలి అక్కడికి. ఇక్కడ అనమాట. నేను కనిపించట్లేదని ఇక్కడైతే ఫ్రంట్ కెమెరా అయితే తీసేసుకున్నాము. బోటింగ్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారు కానీ నేను దగ్గరికి వెళ్ళి చూసేసే వాళ్ళకి అక్కడ అంత ఏమి వాటర్ అంత ఏం బాగాలేదు, మాకు నచ్చలేదు. వాటర్ లో దిగి లేదు పోని రాగాలి ఇంటికి అని చెప్పేసి మళ్ళీ తిరిగేసేసి వెనక్కైతే వచ్చేసేసాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మేము నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ బ్లూ స్టోన్ అని చెప్పేసి ఒకటి ఉందంట. ఇక్కడ బాగుంటది ఫొటోస్ కానీ చాలా బాగుంటది అని చెప్పేసి అన్న తీసుకెళ్లారు అనమాట. అక్కడికి వెళ్ళాము. నిజంగానే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో బ్లూ కలర్ అనేది. అక్కడ నుంచి మళ్ళీ టైం అయిపోతుందని మేడం ఇంకా చూడాల్సినవి ఉంది. ఫాస్ట్ గా వెళ్దాం అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఇందాక వచ్చిన దారిలోనే నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంక ఈ లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది మేడం ఇక్కడ అంతా అని చెప్పేసి లోపలికి అయితే ఎంట్రన్స్ ఇచ్చాము. ఫ్రెండ్స్ లోపలికి అయితే ఎంటర్ అయినప్పుడైతే స్వాగతం పలుకున్నట్టు అక్కడ కొన్ని పిక్స్ అయితే పెట్టేసింది అనమాట. ఇదైతే పల్లెటూరు అనుభవాన్ని అయితే చూపించేసేసింది. పల్లెటూరులో అయితే ఎలా రెడీ అవుతారు, ఎలాంటి ఏంటి అన్నది చూసాము. నూతన వధూవరులు పొలం పని చేయడానికి కావాల్సిన ఎద్దులు, పెళ్లిళ్ళప్పుడు ఎలా అన్నది, సంక్రాంతి అప్పుడు గంగిరెద్దుని తీసుకొని వస్తారు కదా, అన్ని పెట్టేసేసి ఫ్రెండ్స్. నాకైతే ఆంధ్ర సైడ్ లో సంక్రాంతి అప్పుడు అట్లా తీసుకొని గంగిరెద్దుని తీసుకొని ఊదుకుంటూ వచ్చి సాంగ్స్ పాడుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఎవరు వృత్తి ప్రకారం వాళ్ళకి చేసేసి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పెట్టేసి ఉంచారు ఫ్రెండ్స్. వాళ్ళ వృత్తిలో ఏమేమి చేస్తారు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసేసి కుమ్మరి పని చేసేవాళ్ళు అనమాట. అవి మట్టి పాత్రలు అనేది చూసారు కదా. ఇట్లా ఇవన్నీ పాతకాలంలో వాడేవాళ్ళు అంట ఫ్రెండ్స్. ఇక చూడండి. తర్వాత తోలు వాళ్ళు మళ్ళీ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఉండేదన్నమాట. అయితే ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారు కదా, ఇదైతే దుకాణం మాదిరి పెట్టారనమాట. గ్రామాల్లో సంత ఉంటది కదా, ఇదైతే సంత అంటారు. అయితే వ్యాపారం ఎలా చేసుకుంటారో మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అట్లా సేమ్ అక్కడైతే క్రియేట్ చేసేసి పిక్స్ అయితే బాగా పెట్టారు. అదైతే రియల్ గా ఉన్నట్టే ఉంది. నాకు చూస్తే ఆశ్చర్యపోయాను అనమాట. ఇవన్నీ మనం మర్చిపోకూడదు అని చెప్పేసి రెడీ చేసి పెట్టారు. అది పాతకాలంలో దంచుకునేవాళ్ళు కదా, రోకలతో రోల్లో దంచేవాళ్ళు కదా, అదే అనమాట. ఆ చిత్రం వచ్చేసి ఇక్కడ వచ్చి పాపకి అలా అలా అమ్మ వచ్చేసి జడేస్తా ఉండేది. పల్లెటూరు అలా కూర్చొని వేస్తూ ఉండేవాళ్ళు అనమాట.
ఇంకా అక్కడ కూర్చొని అక్కడ నుంచి ముందుకు వచ్చి ఇక్కడైతే అరిటాకులతో పెరట్ అయితే వేస్తున్నారండి. అక్కడ నుంచి ఇది చూస్తానికి మాకు అర్థం కావాలి. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వచ్చాము. ఇవన్నీ పిక్స్ ఏనండి. మేము ఫాస్ట్ గా వెళ్తా ఉన్నాం కదా, కొన్ని అర్థం ఇక్కడ చూసారా కుండలతో డిజైన్ చేసేస్తే భలే ఉంచేసేసారు. వీళ్ళు వచ్చి తోలు బొమ్మలు ఆట ఆడుతున్నారండి. తోలు బొమ్మలు ఆట మీకు తెలిసిందే కదా. తర్వాత తిరిగి అలసిపోయి ఇక్కడ కూర్చున్నాం. మళ్ళీ తోలు బొమ్మలు క్లియర్ గా చూడలేదని చెప్పేసి నేను వచ్చాను. చూడండి తోలు బొమ్మల ఆట. అక్కడ పాము ఒక పాప డాన్స్ చేస్తూ ఉన్నారనమాట. అదే నాగస్వరం చదువుతా ఉన్నప్పుడు పాము అయితే నాట్యం చేస్తా ఉంది, చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా అక్కడ నుంచి మేమైతే మళ్ళీ ఇంక బయట పడేసేసి ఎంట్రన్స్ బయటకైతే వచ్చేసేసాము. అన్నీ చూసుకొని ఇక్కడ ఒక గార్డెన్ అయితే ఉందన్నమాట. ఇప్పటికే చీకటి పడిపోయింది మాకు. సరే వస్తా బట్టల షాపులు ఉన్నాయన్నమాట. బట్టల షాపులు కూడా చూసుకుంటూ వెళ్ళాలని చెప్పి చూసుకుంటూ అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడైతే ఒక మ్యూజియం లాగా లోపల పెట్టేసారు. లోపలికి అయితే వెళ్ళలేదు మేము. తర్వాత ఇక్కడ వచ్చేసేసి వుడెన్ తో చేసినవి ఉంది ఫ్రెండ్స్. వీటి కాడ మేము ఆగామన్నమాట. చూద్దాము కొన్ని మసాజ్ చేసుకుని అలాంటివి ఉంది అని చెప్పి చూసాము. తర్వాత వచ్చేసేసి మ్యాట్స్ అన్ని ఉన్న కాడ ఆగి చూసాము. తర్వాత వచ్చి జ్యువెలర్స్ అన్నమాట. ఈ జ్యువెలర్ షాప్ దగ్గర అయితే చాలా సేపు ఆగామన్నమాట. అన్ని చూస్తూ చాలా అయితే బాగుంది. కొండపల్లి బొమ్మలు ఇవన్నీ చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా చోట్ల నుంచి వ్యాపారం చేసుకునే వాళ్ళు వచ్చారనమాట. కానీ చూస్తానికి చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది అనమాట. ఇవి వచ్చేసి శారీ షాప్స్, ఇవి వచ్చేసి బీడ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి వుడెన్ తో చేసినవి ఇవన్నీ. ఫ్రెండ్స్ ఇక్కడైతే మా షాపింగ్ జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయటం మర్చిపోవద్దు. లైక్ చేయటం వల్ల వీడియో కొంతమందికి పుష్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇట్లా నడుచుకుంటూ వచ్చేసాం అనమాట. మళ్ళీ ఇక్కడ నేనైతే మళ్ళీ కనిపిస్తానికి ట్రై చేసేది. మళ్ళీ ఫ్రంట్ కెమెరాతో చూసుకుంటూ తీసుకుంటూ ఉన్నాం అనమాట షాపింగ్ లో. మా మేడం వాళ్ళు అక్కడ షాపింగ్ చేస్తాం, నేను వీడియో తీసారు అందులో అయితే ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చేసేసి చూస్తున్నారు బ్యాంగిల్స్ అలా ఎన్ని తీసుకున్నాము. నెక్ సెట్ అయితే తీసేసుకున్నాము ఆఖరికి. ఇదైతే చాలా బాగుంది అనమాట. నెక్ సెట్ తీసుకున్నాము. అక్కడ వచ్చేసి బ్లాంకెట్ అయితే తెల్లదొర గారు అయితే తీసుకున్నారు. ఆ సార్ అయితే తీసుకున్నారు అనమాట. బాగుందని చెప్పేసి అక్కడ నుంచి కొన్ని కుర్తీస్ చూసాం ఫ్రెండ్స్. అవి ఇంకా రేటు కుదరలే. ఇంకంతే ఫ్రెండ్స్, మేము రెడీ చేసేసి చిన్నగా బయలుదేరాము. శిల్పారావు నుంచి అయితే బయటపడడానికి సిద్ధం అయిపోయాం అనమాట. ఇంకా అటు నుంచి వచ్చేసి ఇటు నుంచి అయితే వెళ్తున్నాం. చూడండి వెళ్తా పక్కనే ఒకటి ఉందన్నమాట. అక్కడ ఇది ఫుడ్ అని చెప్పేసి పెట్టారండి. అంటే జంతికలు, కారం బుంది, కారం కజ్జికాయలు అని చెప్పేసి టేస్ట్ చూడమని పెట్టారు. తినుకుంటూ వచ్చాం. పక్కనే గ్రౌండ్ కి అయితే వచ్చాం. గ్రౌండ్ నేనైతే నేను కనుక్కోలేదు. ఇక్కడికి వచ్చేసేసి మేమైతే పైకి ఎక్కేసేసాం. చూడండి పైకి ఎక్కేసేసి వీడియో తీసుకోవటం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎక్కలేక ఎక్కాం అనమాట. పైకి ఎక్కినాక చుట్టూ చూస్తే చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది అనమాట. అంత బాగుంది కింద లొకేషన్ అంతా. షాపింగ్ కూడా కొత్త కడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. నాకు ఇదే మంచి సమయం అనుకోని ముందు వాళ్ళు ఎక్కిచ్చేసి నిదానంగా నేను మెట్లు ఎక్కుతూ వీడియో తీసుకుంటూ పైకి అయితే వచ్చేసాను. వీళ్ళు అడుగుతున్నారు ఇలా మమ్మల్ని వీడియో తీయమ్మా, ఫోటో తీయని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఉండండి నేను తీసుకున్నాక మీరు తీస్తానని చెప్పి ముందు నేను వీడియో తీసుకొని తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసాను. కొన్ని వీడియోస్ అయితే చూడండి ఎంత బాగుంది ఈ లొకేషన్. ఈ గ్రౌండ్ లో అయితే చాలా బాగుంది. తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక మసీద్ అయితే కనిపించింది. దాని పక్కన ఇక్కడ వచ్చేసేసి చేపలు ఫ్రై చేస్తున్నారండి. సరే సరదా తిందాం అని చెప్పేసి అందరం కలిసి కూర్చొని తింటూ ఉన్నాం అనమాట. ఇంక తినేసేసి రెడీ అయ్యి ఇంటికైతే స్టార్ట్ అయిపోయి ఫ్రెండ్స్. అంతే. థాంక్యూ ఫ్రెండ్స్.